జరుగుతుంది రాఘవ్ గారి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. మరి ఇంత పెద్ద ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ జరిగేటప్పుడు అసలు ఎంగేజ్మెంట్ కి ప్రత్యేకత ఏంటి, రింగులు ఎందుకు మార్చుకుంటారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అసలు ఎవరికి ఎలాంటి రింగులు సెట్ అవుతాయి, అసలు ఆ రింగులే మనం ఎందుకు తెచ్చుకుంటున్నాము అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక రింగు స్పెషలిస్ట్ ని ఇన్వైట్ చేశాను. సరే అయితే రింగు స్పెషలిస్ట్ గారు రండి. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. ఈ రింగులతో మనకేం లాభం అన్న? మనకు కాదు, వీళ్ళందరికి లాభాలేరా. అవునా? ఇప్పుడు ముందు చూడు, ఆమె పేరు ఏం పేర్రా? లక్ష్మి. ఆమె ఏం చేస్తుంది? యాంకరింగ్. యాంకరింగ్ ఎట్లా అయిందిరా? మన రింగ్ పెట్టుకుంటే యాంకరింగ్ అయింది. మనం లేకపోతే 4 షోలు లేవు, ఆమెకి ఏం ఇంట్లో కూర్చుంటుండే. ఇప్పుడు బీడీలు అల్లుకుంటా. ఆమె ఎవర్రా? ఇంద్రజమ్మ. మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వల్ల కేరింగ్ చూపిస్తుంది. అంతేందుకు పెద్ద మనుషుడు రమేష్ అన్న, ఈయనకు ఉన్నట్టు ఒక 10 డైలాగులు ఇస్తే ఏమవుతాడు? షివరింగ్ అవుతాడు. మనం ఇచ్చిన రింగే కదరా ఈ రింగులని మనయే. అబ్బా బాబా, అంతేందుకు ఈ పెద్ద మనుషులు చూడు గీడకు. అబ్బా, ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తుంటాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది. ఇక్కడికి వచ్చినాం కాబట్టి వీళ్ళకి రింగులు ఇచ్చినాం అనుకో, ఓ పని అయిపోతుంది. వాళ్ళని రమ్మని జల్ది. ఏ రింగులమ్మా, రింగులు రండి. అట్లా కొట్టకు, రైల్వే స్టేషన్ కూడా కొట్టినాడు. మంచి వీలు. ఏ రింగులమ్మా, రింగులే రండి. బేసిక్ గా నేను చాలా అందంగా ఉంటాను. సో సినిమాలు, సీరియల్స్, షోస్ ఇలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇవేవో ఎర్ర రాయి, పచ్చ రాయి, ఇలా రకరకాల రాళ్ళు ఉంటాయి కదా, నాకు ఏదన్నా ఇస్తారా? దాని వల్ల ఎర్రరాయి పచ్చరాయి కాకుండా మొగనికి ఏదైనా రాయి. ఆ పాటికి తర్వాత మంచి డైలాగులు పడతాయి, మంచి క్యారెక్టర్ పడతాయి. ఏం రాయకుండా వచ్చినానుకో ఏం పడదు, బయట పడతావు ఇండస్ట్రీలోకి వెళ్ళి. ఈ మధ్య ఏం రాశిరా? మహేంద్ర. మేక రాశి. మేక కాదురా, అది మేషరాశి. మేషేది మేకనే కదా. అమ్మ నువ్వు జాగ్రత్త ఉండు. వాడేమో నేను మేక అంటుండు, వాడేమో పులి తిన్నది తింటాడు. వీడా నన్న అన్నా నా దుంచి పక్కకోమని చెప్పి. నాకు కూడా ఉండాలని రేదురా. థ్యాంక్ యూ. హలో, వీళ్ళు ఎవరైనా పిలిస్తే తిరగకండి, చూడలేకపోతున్నాం. చెప్పండి అమ్మా, మీదేంటి? గురుగారు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ మ్యాచ్ ఫిక్స్ అవ్వట్లేదు. దానికోసం ఒక మంచి రాయి చెప్పొచ్చు కదా. ఈ వెండి పెట్టుకోవచ్చా? లేదండి, ఇంత తిండి పెట్టుకోవాలి మీరు. ఇందాక స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇంత చెప్పలేదు. చెప్తే మీరు ఇక్కడికి వస్తారా? నాకు రాయి కావాలి. ఏ రాయి? ఐశ్వర్య రాయ్. మన దగ్గర అన్ని రాయిలు ఉన్నాయి బాబు. అన్ని రాయిలు ఉన్నాయండి. ఇది మైల్ రాయి. మైల్ రాయి ఎలా ఉంటదండి? మైల్ రాయి లేదు. సరే, కల్పన రాయి. అయిపోయింది, బతిగా అయిపోయింది. మైల్ రాయి, కల్పన రాయి లేదు. సరే, లహరాయి ఆ రాయి. నేను పోతాను. ఈ లెహరాయి, కుసునరాయి, పడుకున్నరాయి ఏం లేవండి మాతానా. అవేవి లేవు గానీ మీరు వేసిన పంచులకి వేసిన రాయిలు ఉన్నాయి. కావాలా? మీకు ఏం కావాలండి? రాయి కావాలండి. మీ కిడ్నీలు ఉన్నాయా? నాకు ఇచ్చే రాయి మత్తెక్కిపోవాలండి. అలాంటి రాయి ఇస్తారా? అలాంటి రాయి ఏముందండి? రాయండి. ఏమండి, రింగ్ ఇస్తారా? నంబర్ చెప్పండి. తెలిసిపోయిందా? ఏమండి, ఈ రాళ్ళతో ఒక రింగ్ చేయండి. ఏ రాళ్ళండి ఇది? బియ్యం రాలండి. మాకు రాదండి అట్లా. రాదా? ఇది పట్టుకోండి. రింగ్ చేయడం రాదు, కామెడీ చేయడం రాదు. ఏదో అండి చేస్తుంటే చెడగొట్టడం అయితే వచ్చండి. అరే ఇంతకీ ఈమె ఏ రాశి చూడు? కన్యా రాశి. నన్ను నలుపుతున్నావు. కన్యా రాశి లాగా ఉంది. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. గురుగారు, యాక్చువల్లీ నా కెరియర్ ఇప్పటి వరకు చాలా బాగుంది. నా కెరియర్ ఎప్పుడు అట్లనే ఉండిపోవాలంటే నాకు మంచి రింగ్ కావాలి. పెట్టుకోండి. గురుగారు, ఈ రింగ్ చాలా చల్లగా ఉంది. హిమాలయాల నుంచి తీసుకొచ్చారా లేకపోతే ఏదైనా అరణ్యాల నుంచి తీసుకొచ్చారా? లేదండి, అట్లా మా నోట్లకెళ్ళి వచ్చిన రింగ్ అది. కూల్ డ్రింక్ తాగిన కొడుకు కూల్ ఉంటుంది అందుకే. మరి ఈ రింగ్ ఏంది చాలా వేడిగా ఉంది? ఆమె కంటే నోట్లకెళ్ళి వచ్చింది ఇచ్చినాం. మరి అంటే
ఏమండి ఇగో ఈ పెన్ను పేపర్ తీసుకుని ఏమన్నా కొత్త జోకులు రాయండి. మీరు బాగా చేస్తారండి. సరే నాకు తేజస్ వచ్చారా ఇవ్వండి. అది హీరో కదండి ఆయన. మిరాయి వీడు ఏ రాయితం కొడితే పోతారా? వీడు ఎందుకు వస్తుండ్రా అసలు నాకు అర్థం కాదు. ఇసురా ఇచ్చే ఒకటి. ఇసురాయి కదా, పెద్ద గణట రాయి సడ్వోను. నాది ఏ రాశాడు కదా, ఇంతకు ఏ రాసి? హీరోయిన్ రాసి. నాకు రాయి కావాలి. ఏం రాయి? వివేక్ ఓబ్రాయ్. వివేక్ ఓబ్రాయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? గురుగారు నాకు నిశ్చితార్థకు మీరు రింగులు ఇచ్చారు కదా, అవునండి. ఆ రింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది సార్. అయ్యయ్యో. ఎలాగైనా మీరు ఏదైనా ఒక రింగ్ ఏమైనా మొన్న ఇచ్చిన కదా అప్పుడే పోగొట్టారా? పోయింది సార్, ఎవరో కొట్టేశారు. రింగులు ఉన్నాయి ఇంకా 2 ఎక్స్ట్రా. అన్న అలా అట్లా పోగొట్టుకుంటారని చెప్పారు, 2 రింగులు జిరాక్స్ చేసేట్టు. రింగులు జిరాక్స్ ఇచ్చినావా? వాట్ అ విజన్, వాట్ అ థాట్. ఎట్లా పెట్టుకుంటారు వీళ్ళకి? వీళ్ళకి పేపర్ బొక్క పెట్టి. ఇంతకి ఏ జాతకాలు చెప్తున్నావు? ఎక్కడిదిరా ఇక్కడి? ఇగో ఒరే 2005 ఈ క్యాలెండర్ ఎందుకు వచ్చింది రా? 2025 కదా రావాల్సింది. 2 యాడ్ చేసుకోని అయిపోతుంది. నువ్వు నేను యాడ్ చేసుకోవడం ఏంది రావులే? ఈ రింగ్ వచ్చిందా? లేదండి బాబు, అదే అసలు అది మా వాడు జిరాక్స్ తీసిండంటండి, మర్చిపోయి పాపం. అదేదో మ్యాజిక్ రింగ్ ఉందండి, అది లేదంటే ఇప్పుడు ఇక్కడ అర్థం కావట్లేదు ఏం చేయాలో. సరే వెళ్ళి కూర్చోండి. చంద్రజ గారు, మీరు వీళ్ళకి ఇయర్ రింగ్ ఇస్తారు. గోల్డా, ప్లాటినమా, సిల్వరా, డైమండా? డైమండ్. ఎందుకంటే భాస్కర్ గారు అండ్ పులి సూపర్ అద్దర కొట్టేశారు. చాలా చాలా బాగా అనిపించింది ఈ సెగ్మెంట్. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ గుడ్ వర్క్. అండ్ ప్రసాద్ గారు, మధ్య మధ్యలో మీరు వచ్చి డిస్టర్బెన్స్ కింద చేసినా గానీ అది కూడా ఫన్ క్రియేట్ చేసింది. డిస్టర్బెన్స్ కదమ్మా రాసింది. ఓ కొంచెం ఫన్ క్రియేట్ అయ్యింది అనుకున్నాను. ఎక్కువ ఫన్ రాస్తే కొంచెం క్రియేట్ అయినంతే. అన్నయ్య అయితే హాస్య బ్రహ్మ, విష్ణు, మహేంద్ర. కానీ ఒక సెగ్మెంట్ గా మీరు ఆ రింగ్స్ తీసుకురావడం, ఈ కాన్సెప్ట్ తో కూడా దానికి కరెక్ట్ గా కోరిలేట్ అవ్వడం, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్ అండి. చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. Okay, so once again, thank you so much, Puli and Bhaskar, and see you again soon. Thank you, guys. రాజుగారి పెళ్ళిరో, ఉరువాడ రల్లిరో, రాజు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. బాబాయ్ గారు మనం మీ రీల్స్ చూసానండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం అనుకున్నా, ఎక్కడా ఉత్తర నేస పడిపోతాను. అబ్బో సార్, మరి శక్తిమాన్ 3D మరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక. సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? ఏమ ఈ పనుల్లో కనిపించలేదు.